రేపు గురుపుష్యమి చాలా మంచి రోజు కాబట్టి 10 రూపాయలు పెట్టి ఈ ఒక్క వస్తువుని మీ ఇంటికి కొని తెచ్చుకుంటే కుబేరులవుతారు. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయని చెప్పొచ్చు. అందుకే ఈ పుష్యమి రోజున మర్చిపోకుండండి మీరేం చేసినా చేయకపోయినా ఈ ఒక్క వస్తువుని కొని ఇంటికి తెచ్చుకోండి. ఇది 12 సంవత్సరాల తర్వాత వస్తున్న గురుపుష్యమి అన్నమాట. చాలా చాలా శక్తివంతమైనదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అందుకే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఈ వస్తువుని కొనాలి. అంటే ముఖ్యంగా ఏంటంటే వస్తువుల వల్ల మనకు దురదృష్టం తొలగిపోయి అదృష్టం పడుతుందన్నమాట. వస్తువులకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి కొన్ని వస్తువులని కొనటం వల్ల మన జీవితం అనేది మారిపోతుంది. మనకేంటంటే మంచి జరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఒక 10 రూపాయలు పెట్టి ఈరోజు మీరు ఒక పసుపు ప్యాకెట్ కానీ లేదంటే కనుక శనగలు ఉంటాయి కదండి, శనగల్ని కానీ కొనండి. అంటే 10-20 రూపాయలలో శనగలు వస్తాయి కదా, శనగలు కానీ పసుపుని కానీ కొన్ని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకొని ఏంటంటే కాసేపు పూజ గదిలో పెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు మళ్ళీ తిరిగి వాటిని వంటల్లో ఉపయోగించుకోవచ్చు. లేదంటే కనుక మీరు ఇలా అంటే శనగలు మనం వంటల్లో ఉపయోగించుకోవచ్చు, పసుపు కూడా మనం వంటల్లో ఉపయోగించుకోవచ్చు. కానీ కాసేపు ఏంటంటే పూజ గదిలో పెట్టేసుకోండి సరిపోతుంది. ఖచ్చితంగా రేపు ఏంటంటే కనుక దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించండి. అలానే కాకుండా తులసి మొక్క దగ్గర కూడా చక్కగా ఏంటంటే కనుక దీపారాధన చేయటం, పూజ చేసుకోవటం ఇలాంటివి చేస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు అంటే పొందుతారని చెప్పొచ్చు. అలానే కాకుండా బంగారు ఆభరణాలు ఉంటాయి కదా, మన దగ్గర ఏ ఉన్నా పర్వాలేదు, వాటిని ఏంటంటే కనుక పసుపు నీటితో శుభ్రం చేయండి. వెండి ఆభరణాలు, బంగారం ఆభరణాలన్నీ కూడా ఏంటంటే కనుక పసుపు నీళ్ళతో శుభ్రం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి.